ఇక్కడ ఇంతమంది రావడానికి ప్రధాన కారణం సరిగ్గా మనం ఒక 15 సంవత్సరాల కిందకి వెళ్తే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది. 2011 ఇదే రోజు మార్చి 10న తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రీ తొలగించిన ఒక ఘటన జరిగింది. అదే మిలియన్ మార్చ్. అంటే అప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమం కొంతవరకు వస్తున్న క్రమంలో ఇక ఉద్యమాన్ని మొత్తం కూడా ప్రజలు దీన్ని తీసుకుంటేనే ఉద్యమం ఫలితం అనేది వస్తుందనే ఒక ఉద్దేశంతో ఆనాడు జెండాలు వేరైనా సరే ఎజెండా మాత్రం ఒకటే. ఏదైతే తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందో, నీళ్లు నిధులు నియామకాల విషయంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని మనం అరికట్టాలంటే దీంట్లో ప్రజల భాగస్వామ్యం కావాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమ్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కూడా, వామపక్ష పార్టీలు కానీ ఇటు మిగతా అన్ని పార్టీలు కూడా ఈ జేఏసీలో ఏర్పడి ఆనాడు ప్రధానంగా మిలియన్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఆనాడు ఎందుకు నిర్వహించే ఆనాడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా తెలంగాణకు జరుగుతున్న మొత్తం కూడా అన్యాయం చేస్తున్న పరిస్థితి ఆనాడు ప్రధానంగా ఉంది. నీళ్లు నిధి విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆనాడు తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు మొత్తం కూడా కట్టుగా 2011 ఇదే రోజు మార్చి 10న మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు మొత్తం కూడా మిలియన్ మార్చ్ అంటే ట్యాంక్ బండి పైన పెద్ద ఎత్తున మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. ఆనాడు ప్రభుత్వానికి సవాల్ విసింది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. అప్పుడు మొత్తం కూడా పోలీసు నిర్బంధాలు మొత్తం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా అంచివేసిన పరిస్థితి ఆనాడు ప్రధానంగా ఉంది. దాని ఉద్దిత ఎలా ఉందంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 10,000 మంది ఉద్యమకారులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికడికి ఎంఎంఎస్ ట్రైన్స్ కానీ, ఎంఎంటీఎస్ ట్రైన్స్ కానీ, లేకపోతే మొత్తం ట్రైన్స్ కానీ తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చే ట్రైన్స్ మొత్తం కూడా రద్దు చేసిన పరిస్థితి. అంటే ఆనాడు ఈ మిలియన్ మార్చ్ ఎంత ఉధృతంగా కొనసాగింది అనేది కూడా మనకు తెలియవచ్చు. ఆ ఉద్యమానికి జరిగి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ఉద్యమాన్ని స్ఫూర్తితోటే చాలా మంది తెలంగాణలో మొత్తం కూడా మా రాష్ట్రానికి మాకు న్యాయం జరగాలంటే తెలంగాణకి కంపల్సరీగా రాష్ట్రం ఉండాలి, అప్పుడైతేనే తెలంగాణ ప్రాంత ప్రజలకి మొత్తం కూడా న్యాయం జరుగుతుందని అప్పుడు మొత్తం కూడా అదొక మలుపుగా తెలంగాణ ఉద్యమకారులంతా తీసుకుని రావడం జరిగింది. అట్లా 2014లో తెలంగాణ రావడానికి ఈ మిలియన్ మార్చ్ అనే ఒక ప్రధాన కారణంగా ఈ ఒక ఉద్యమ కేంద్రంగా వచ్చింది. అట్లా అధికారంలోకి వచ్చిన అంటే 10 సంవత్సరాల అధికారం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారులు చేసిన మొత్తం త్యాగాలను వృధా చేసినట్టు ఏదైతే మాకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయన్న విషయంలో మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా దాన్ని తుంగలో తొక్కింది. ఆ తర్వాత మేము ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, ఇది తెలంగాణ వస్తే ఒక వ్యక్తుల కేంద్రంగా ఉండకూడదు, ఇది ప్రజల కేంద్రంగా జరగాలి, తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రం ప్రజల కేంద్రంగా సహకారం చేరాలని ఆనాడు ఇచ్చినాం. ఆ తర్వాత ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారుల ఉసురు తలిగి అది పోయింది. ఆ ఉసురు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేకూరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులకు ప్రధానంగా వీళ్ళు అధికారులు రావడం కానీ తెలంగాణ ఉద్యమకారులు ఆ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారంటే, మేము ప్రతి తెలంగాణ ఉద్యమకారిని గుర్తించి మేము మొత్తం కూడా వాళ్ళకి 250 గజాల భూమి హైదరాబాద్ లో ఇస్తా ఉన్నారు. అదే విధంగా వాళ్ళకి గుర్తించి మేము పెన్షన్ కూడా ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చడం విఫలమైంది. కాబట్టి తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మీరు తెలంగాణ ఉద్యమకారులతో ఒక కమిటీ వేయండి, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది అమరులయ్యారు, వాళ్ళ కుటుంబాలు ఈ రోజు మొత్తం కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ఆశయాలు ఇప్పటికి కూడా నెరవేరలేదు. కాబట్టి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎమ్మటే తక్షణమే మీరు అయితే ఈ కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘాన్ని డిమాండ్ చేస్తాం. కానీ అధికారంలో రాకముందుకు ఇదే రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను నేను చూసుకుంటా, నేను పట్టించుకుంటా, అన్ని చేస్తా అని చెప్పారు కదా, మరి చేయకపోవడానికి గల కారణాలు ఏంటన్నా? ప్రధానంగా ఆనాడు తెలంగాణ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా జరిగిందంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా అది వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని కాదని కూడా ఎవరు రాని పరిస్థితి ఉన్నది. సో అట్లా ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ దాదాపు 1500 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పైన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రంలో వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి రావడం జరిగింది.
ఆ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాలు మొత్తం కూడా ఎక్కడెక్కడ ద్రోహం చేసిన పరిస్థితి. అట్లా ఉంటున్న క్రమంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్ని అదునుగా చూసుకొని ఈ కేసీఆర్ పైన వస్తున్న వ్యతిరేకతను దీన్ని అద్దుగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఆనాడు మేము తెలంగాణ ప్రాంతాలకి ప్రజలకి అన్యాయం జరిగింది, కేసీఆర్ పాలనలో ఏం జరగలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తిస్తాము, మేము గుర్తించి వీళ్ళకి సరైన న్యాయం చేస్తామన్న రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు చేయలేని పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు కూడా అర్థమైంది, గత 10 సంవత్సరాల కాలం కేసీఆర్ ఏం చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు మరొకసారి తెలంగాణ ఉద్యమకారులని ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ వీళ్ళని విస్మరించింది. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమం పేరు మీద మనం తెలంగాణ సాధించుకున్నాం. ముఖ్యంగా వాళ్ళు తెలంగాణ అమరులు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ కుటుంబాలు ఇంపార్టెంట్. ఇవాళ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదు. ముఖ్యంగా చనిపోయిన కుటుంబాలు 1200 మంది చనిపోయినామన్నాం. 570 మందికి మాత్రమే న్యాయం జరిగింది. ఇంకా 600 మందికి 30 ఎలాంటి న్యాయం జరగలేదు. వీళ్ళ అవసరాలు వచ్చినప్పుడు మాత్రం ఉద్యమకారులు అని షోప్టప్ చేస్తారు, మీటింగ్లు పెడతాండ్రు, పోతాండ్రు. నిజంగా ఉద్యమకారుల మీద, ఉద్యమంలో మరణించిన కుటుంబాల మీద మీకు ఏమన్నా ప్రేమ ఉంటే నిజంగా మేము ఉద్యమ నాయకులం అని చెప్పుకునే వాళ్ళు ఎమ్మెల్సీకి రిజైన్ చేసి తెలంగాణలో చనిపోయిన కుటుంబాలకు ఎమ్మెల్సీ ఇచ్చే దమ్ము, ధైర్యం, నిజాయితీ, నీతి మీకుందా? కాబట్టి ఎవరన్నా మేము తెలంగాణ ఉద్యమకారులు, మేమే తోపులం, మేమే ఛాంపియన్లు అనుకుంటే మీ పదవికి రిజైన్ చేసి చనిపోయిన కుటుంబాలకు ఆ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజల న్యాయం ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందుకు నేను ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడారు కదా. కేవలం అధికారం రావడానికి మాత్రమే అది ఉపయోగిస్తున్నారు, లేకపోతే ఎలా? అయితే ఓకే, మంచి ప్రశ్న అడిగినరు. ఈడ దాన్ని మేనిఫెస్టోలో పెట్టడానికి కారణం మేము, మా మిత్రులు చాలా మంది, దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినరు. కాంగ్రెస్ వాళ్ళు, నాన్ కాంగ్రెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉద్యమకారుల మీద ఏదో చేయాలి, ఉద్యమ కుటుంబాలు కొన్ని బాధపడుతున్నాయని దాన్ని మేనిఫెస్టోలో విధంగా చేసింది. ఇక్కడికి వచ్చిన కొన్ని గ్రూపులు ఉన్నాయి, అందరి శ్రమ ఉంది దాంట్లో. ఓకే, వచ్చిండు, అధికారంలోకి వచ్చిండ్రు, సంతోషం. రేవంత్ రెడ్డి గారు అన్ని పైసలు కేసీఆర్ తినిపోయిండు, మా దగ్గర పైసలు లేవంటాడు, సంతోషం. పైసలు లేకపోతే భూమి అవుతున్నది కదా. మీకు ఒకవేళ భూమి లేకుంటే నేను చెప్తాను చూడండి. మీ దగ్గర భూమి లేదంటే ఇవాళ తెలంగాణ భూములు మనం కొట్లాడింది నీళ్ల కోసం, నిధుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం. ముఖ్యంగా ఆత్మగౌరవం ఉండాలంటే తెలంగాణ ప్రజలకు ఉద్యోగం ఉండాలి, స్వశక్తి మీద నిలబడే పరిస్థితుల్ని మనం కల్పించాలి. అది కల్పించాలంటే నిజంగా ఇప్పుడు చెప్తున్న తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో అందరికి ప్రతి వ్యక్తికి 1 ఎకరం భూమి ఉండాలి. ప్రతి వ్యక్తికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, ప్రతి కుటుంబానికి 1 ఎకరం పొలం ఇవ్వాలా. మీ దగ్గర లేదు అంటే నేను ఎట్లా ఇవ్వాలో చెప్తా. 250 గజాలు ఎకరాకి 200 కుటుంబాలకు ఇవ్వచ్చు. 200 గజాలు ఇస్తే మీరు ఇండస్ట్రీలకు, ఫ్యాక్టరీలకు, మీ రాజకీయంలో ఉన్న వాళ్ళకు 1000 ఎకరాలు మీరు కబ్జాలో పెట్టుకున్నారే. 1000 ఎకరాలు అంటే ఒక్కొక్క కుటుంబానికి 200 ఎకరానికి 200 మందికి ఇవ్వచ్చు. ఎకరానికి 200 మంది కంటే మీ దగ్గర ఉన్న 1000 ఎకరాలకు ఇస్తే 2 లక్షల కుటుంబాలకు ఇవ్వచ్చు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెప్పండి. ప్రెస్ మీట్ ముంగట నేను కంప్లీట్ డీటెయిల్స్, ఎవరి భూమి ఎక్కడున్నది, ఎట్లా, మీకు చిత్తశుద్ధి ఉందా? ఇవ్వడానికి పైసలు లేవు, ఓకే. ఖజానా ఖాళీ, ఓకే. భూమి ఉన్నది కదా, మీ లీడర్ల దగ్గర 1000 ఎకరాలు ఉండొచ్చు, మీకు 200 గజాలు దాగుండొద్దా? నువ్వు ఫస్ట్ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అశువులు భాషలో ముందు 600, 1200, 570కి ఇచ్చిండ్రు, ఫస్ట్ 630కి ఇవ్వండి. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయిండ్రో వాళ్ళకి ఇవ్వండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇలా ఎవరెవరో విగ్రహాలు పెడుతున్నారు. మీరు చనిపోయిన విగ్రహాలు ఫస్ట్ టైము ఆత్మహత్య ప్రయత్నం చేసింది శ్రీకాంతాచారి. ఫస్ట్ మరణం కృష్ణయ్యది, కానిస్టేబుల్. ఆ పోలీస్ స్టేషన్ లో, ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కృష్ణయ్య ఉద్యోగం చేసిండో ఆ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కృష్ణయ్య విగ్రహం పెట్టాలి. అది గుర్తింపు ఉండాలి. త్యాగాలు శ్రీకాంతాచారి ఎక్కడున్నాడు, సెంటర్లలో వాళ్ళయి. మొత్తం 1-2 పేర్లు తీసుకుంటే మిగతా 1200 కుటుంబాలు బాగుపడతాయి. ఆ 12 మంది త్యాగతనుల యొక్క విగ్రహాలు సెక్రటరియట్ లో పెట్టాలని మేము చెప్తున్నాం. సెక్రటరియట్ లో పెట్టడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. ఎవరైతే మీ ఉద్యమకారులు అని చెప్పి పార్టీలు పెట్టుకొని ఎమ్మెల్సీలు కొట్టుకున్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, మీరు తెలంగాణ ఉద్యమకారుల 1200 మంది విగ్రహాలు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని కోరుకుంటాను. మిలియన్ మార్చ్ అనేది అక్కడ 15 సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి జరిగి, ఎందుకంటే మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ పైన
సకల జనులు సబ్బండ వర్గాలు తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి మరొక్కసారి వినిపిద్దామని చెప్పి అక్కడ తెలంగాణ ఉద్యమంలో కుట్రలు జరిగినా గానీ ఆ రోజు కార్యక్రమము జరిపినటువంటి పరిస్థితి. ఎందుకు జరుపుడు అయిందంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులంతా ఆల్రెడీ కేసులైన అప్పటికే చాలా మంది జైలు పాలయ్యారు. కానీ 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు. కానీ సీమాంధ్ర పెత్తందారులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును అడ్డుకుందామని చెప్పి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా సకల జనులు మరొకసారి తెలంగాణ వాదాన్ని వినిపించాలని చెప్పి మిలియన్ మార్చ్ పేరుతోటి ట్యాంకు బండ్ పైన అందరూ హాజరయ్యి ఆ రోజు కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భం. కానీ 15 సంవత్సరాలు అవుతుంది, మరొక్కసారి మిలియన్ మార్చ్ ను గుర్తు చేసుకుందాం, ఆశయ సాధన కోసం మనం పనిచేద్దామని చెప్పి ఈ రోజు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భం. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులను దుర్వినియోగం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, మొత్తం నీళ్లను ఎక్కడ కూడా చెరువులను నింపకుండా మొత్తము ఎక్కడ కూడా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మొత్తం ఆగం చేసిండు. కాళేశ్వరం పేరుతోటి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ పేరుతోటి ఏర్పడినటువంటి కాళేశ్వరం 38,000 కోట్లతోటి స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరాన్ని 1,00,000 పైచిలకు 1,60,000 వరకు బడ్జెట్ తీసుకుపోయి మొత్తము అలా కుటుంబానికి ఆ కాళేశ్వరం పేరుతోటి దోసుకున్నాడు. కాబట్టి ఈ రోజు మిలియన్ మార్చ్ గుర్తు చేసుకునే విధంగా ఆ రోజు ఏమేం కార్యక్రమాలు జరిగినాయి, మిలియన్ మార్చ్ లో ఏం జరిగిందనే దాని మీద ఈ రోజు కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భం. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగం గుర్తించాల్సింది కేసీఆర్ గారు. నిధులను మొత్తం దుర్వినియోగం చేయకుండా సకల జనులకు సబ్బండ వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించాల్సింది కేసీఆర్ గారు. అదే విధంగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాల్సింది కేసీఆర్ గారు, ఉద్యమకారులకు న్యాయం చేయాల్సింది కేసీఆర్ గారు. వీటన్నింటిని మర్చిపోయి ప్రగతి భవన్ పేరుతో ఒక భవనం కట్టుకొని ఒక గడిని నిర్మించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడితే అక్కడ మొత్తం పోలీసులను పెట్టి ఉద్యమాన్ని నిరుద్యోగుల మీద కేసులు పెట్టి అరాచక పాలన చేసినటువంటి కేసీఆర్ గారు వాటన్నింటిని గుర్తించి కోదండరాం గారి నాయకత్వంలో టీజేఎస్ పార్టీగా రాష్ట్రం మొత్తం తిరిగినాం. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించినాం. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యమకారులకు 250 గజాలు, అదే విధంగా అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల రూపంలో మొత్తం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి కోదండరాం గారి నాయకత్వంలో ఆ రోజు మొత్తం పాల్గొన్నటువంటి సంఘాలను కూడగడుతూ రాష్ట్రం మొత్తం అందరూ కలిసి రోజు ప్రజాప్రభుత్వంలో ప్రెజర్ పెట్టడం కోసం, ఒక ఒత్తిడి వేయడం కోసం మరొక్కసారి మిలియన్ మార్చ్ ను గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భం. గతంలోనే 2-3 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరాం గారు ప్రజా సంఘాలను తీసుకుపోయి పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా గౌరవ మన వివేక్ గారిని, అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్నను, అదే విధంగా ముఖ్యమంత్రి వరకు ఈ అంశాన్ని తీసుకుపోయిన సందర్భం. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మాకు విశ్వాసం ఉంది. ఎందుకు విశ్వాసం ఉందంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ మాట ఇస్తే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మోసం చేయలేం. కాబట్టి కోదండరాం గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఒత్తిడి చేసైనా మేము ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారు మోసం చేసిండు, నిరుద్యోగం కేసీఆర్ గారు మోసం చేసిండు, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ గారు మోసం చేసిండు. ఎందుకంటే 1,200 మంది అమరులు లేరని చెప్పి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్టుకు కేసు అప్పుడు సమర్పించారు. కానీ 600 పైచీలకు మాత్రమే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళకు న్యాయం జరగాలి. అదే విధంగా అభివృద్ధి ఫలాలు రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా అందరికి అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ అభివృద్ధి జరిగే విధంగా కోదండరాం గారు కృషి చేస్తారని సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టిన సందర్భం. మిలియన్ మార్చ్ ని యాద్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడున్నటువంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఈ యొక్క పోరాటాన్ని నిర్వహించినటువంటి చరిత్ర PDS విద్యార్థి సంఘానికి కూడా ఉంది. యావత్ విద్యార్థి లోకం కావచ్చు, అదే విధంగా ఉన్నటువంటి తెలంగాణ జేఏసీ కావచ్చు, అనేక యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం రోడ్ల మీదకి వచ్చి మా నీళ్లు మా నిధులు మాకు కావాలని చెప్పేసి కొట్లాడినటువంటి ఒక చరిత్రలో భాగంగా దానిలో ఒక ముఖ్యమైనటువంటి ఒక ఘట్టంగా ఈ యొక్క
మిలియన్ మార్చ్ స్ఫూర్తి దినం అనేది దాన్ని తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ వచ్చి దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు ఏదైతే తెలంగాణ ఆంక్షల పోరాటం ఏదైతే జరిగిందో దానికి భిన్నంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరును మనం గమనిస్తా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో నీళ్లు సరిగా రాలేదు, ఈ రాష్ట్రంలో నిధులు సరిగా రాలేదు, ఈ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా తమ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక స్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు తమ యొక్క విద్యని పక్కన పెట్టుకొని మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కొట్లాడి అనేక మంది విద్యార్థులు తమ ఆత్మ బలిదానాలు చేసుకొని అమరవీరుల పునాది మీద ఏర్పడినటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పేసి జాగ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ దానికి భిన్నంగా పరిపాలిస్తున్నారు. ఈ రోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా అది కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా, నిరుద్యోగులకు వ్యతిరేకంగా తమ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. కాబట్టి ఇకనైనా మీరు ఏదైతే ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా సంపూర్ణంగా అమలు చేయాలి. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని చెప్పేసి మాట్లాడిండు. కానీ ఈ రోజు ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను బాగు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాలను మొత్తం కూడా రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.